2019లో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా, ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా, ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడూ వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం. అదేవిధంగా దానికన్నా ముందు 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014లో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినవి చూపించాం, చెయ్యనేటివి చూపించాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు ఈ సూపర్ 10లకు ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6 సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, నేను ఒకసారి చెప్తా ఉన్నా, మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటివన్నీ, ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం.